వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ. ఈరోజు మరొక హెల్దీ స్నాక్తో మీ ముందుకు వచ్చానండి. ఏడాది దాటిన తర్వాత స్నాక్స్ ఏమేమి పెట్టాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటాము. కానీ ఏమన్నా పెడితే వాళ్ళకి గొంతు కడ్డుపడుతుందేమో, ఏమేం చేయాలా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాము. చూశారు కదా, నేను ఇక్కడ మరొక మంచి స్నాక్ని మీకు చూపిస్తున్నానండి. ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి మనం స్నాక్ లాగా పెట్టచ్చు, ఇంకొకటి బయటికి ఎక్కడికన్నా వెళ్తే దాన్నే నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ పెరుగులో కానీ కలిపి వాళ్ళకి ఫుడ్లా కూడా ఇచ్చేయచ్చు. అదేంటంటే వేయించిన అటుకులండి. చూశారు కదా, నేను ఇక్కడ అటుకుల్ని నేతిలో వేయిస్తున్నాను. ఇది వేయించడానికి కాస్త టైం పడుతుందండి. పలుకు విరిగేదాకా వేయించుకోవాలి, అలాగే సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇంచుమించు 15 నిమిషాల వరకు పడుతుంది. అది పూర్తిగా వేగిన తర్వాత అందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి వేసుకున్నా సరే టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ ఉప్పును మాత్రమే వేసి చూపిస్తున్నాను. ఇది వాళ్ళు చాలా బాగా రిలీజ్ చేస్తారండి. ఒకవేళ అది గొంతుకు అడ్డుపడుతుంది అనుకుంటే కొద్దిగా చేత్తో మ్యాష్ చేసేస్తే ఇంకా చిన్న చిన్నగా అయిపోతాయి. వాళ్ళు చేత్తో ఒక్కొక్కటి తీసుకుని కూడా తింటూ ఉంటారు. ఇలాంటి ఫుడ్స్ వల్ల వెయిట్ గెయిన్ కూడా బాగుంటుందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.